యాదాద్రి యాదగిరిగుట్ట బీర్ల ఐలయ్య ఏమన్నారు? తెలంగాణలోని ప్రముఖ ఆలయం యాదాద్రి పేరును మళ్లీ మారుస్తారా? తిరిగి యాదగిరిగుట్ట కానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఆలయంలోని కొబ్బరికాయ కొట్టే స్థలాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మార్చే ఆలోచన చేస్తున్నట్లు ఐలయ్య తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తారని చెప్పారు. ఆలయ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. నెల రోజుల్లోగా సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ఐలయ్య వెల్లడించారు. గుట్టపై డార్మిటర్ హాల్ నిర్మించి భక్తులు బస చేసేలా ఏర్పాట్లు చేస్తామని ఆలేరు ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ పూజారుల కోసం విశ్రాంతి గదులు, బాత్రూంలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రానికి పూర్వం నుంచి ఉన్న పేరును మార్చడం సరికాదన్న ఐలయ్య తిరిగి యాదగిరిగుట్టగా పేరు మార్చే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అయితే యాదగిరిగుట్టగా ఉన్న పేరును మాజీ సీఎం కేసీఆర్ యాదాద్రిగా మారుస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుమల వెంకన్న ఆలయం స్థాయిలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో యాదాద్రి అని నామకరణం చేస్తూ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించినప్పుడు ప్రకటించారు. యాదాద్రి పేరును చినజీయర్ స్వామి సూచించారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తారనే వార్తలు వచ్చాయి. క్షేత్ర పర్యటనకు అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ వచ్చిన సమయంలో యాదగిరిగుట్ట అనే పేరుతోనే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలు విడుదల చేసింది. ప్రజలందరూ కూడా అలవాటైన పేరు యాదగిరిగుట్ట అను, గుట్టకి వెళ్తామను అంటారు. దీంతో గుడి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తారనే వార్తలు వచ్చాయి. అయితే దానిపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేరు మార్చే ఆలోచన చేస్తున్నట్లు ఆలేరు ఎమ్మెల్యే వ్యాఖ్యల ద్వారా తెలిసింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్ చేద్దామనుకున్న పనిని ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బాగా ప్రాచుర్యంలో ఉన్న యాదగిరిగుట్ట పేరునే కొనసాగించాలని కొంతమంది కోరుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.